ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ట్యాప్లోని వాటర్ డ్రాప్గా పడుతూ వృధా అయినట్టు అనిపిస్తుంది. మీకు తెలుసా, ట్యాప్లోని వాటర్ వృధా అవ్వచ్చు, కానీ ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. దేవుడు ప్రతి మాటను వింటాడు. ప్రతి డ్రాప్ ఆఫ్ ప్రేయర్ దేవుడు వింటాడు. ప్రార్థన అది కేవలం మాటలు కాదు, అది మన మనస్సును, దేవుని హృదయాన్ని తాకే క్షణం. చూడండి, బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు హన్నా. హన్నా పిల్లలు లేని బాధతో చాలా కాలంగా ఏడ్చింది. తినలేదు, నిద్రపోలేదు. ఆయన ఆమె విశ్వాసం విడిచిపెట్టలేదు. ఆమె ఆశ వదలలేదు. ఆమె దేవుని ఆలయంలోనికి వెళ్ళి చాలా కాలంగా కన్నీరు కారుస్తూ ఇలా ప్రార్థించింది, ప్రభువా, నన్ను మర్చిపోకండి. నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే ఆయనను నీ సేవకు అర్పిస్తాను. ఆమె ప్రార్థన చాలా కాలం తర్వాత ఫలించింది. దేవుడు ఆమెను మర్చిపోలేదు. ఆమె ప్రార్థన అంగీకరించాడు, ఆలకించాడు. ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. అతని పేరే సమూయేలు. ఇజ్రాయేలు యొక్క ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త అంటే సమూయేలే. ఆమె ప్రార్థన ఫలం అది. ఇదే సత్యం మనకు వర్తిస్తుంది. ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. దేవుడు ఆలస్యం చేస్తాడే కానీ ఎప్పుడు మనల్ని మర్చిపోడు. ద లార్డ్ రిమెంబర్ ఎవ్రీ టియర్, ఎవ్రీ విస్పర్, ఎవ్రీ ప్రేయర్. దేవుడు ప్రతి కన్నీటిని, ప్రతి బిందువును, ప్రతి ప్రార్థనను ఆలకించేవాడు. కాబట్టి నీవు ప్రార్థించు, విశ్వాసం ఉంచు. అన్నంలాగా నీకు కూడా సమాధానం వస్తుంది. మీకు తెలుసా, చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు మన ప్రార్థన వినట్లేదేమో అని, కానీ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆలస్యం చేస్తాడే కానీ మనకు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే అన్నంలాగా నీకు కూడా గొప్ప బహుమానం ఇస్తాడు. నువ్వు ప్రార్థించు, విసుగక ప్రార్థించు, పట్టుదల కలిగి ప్రార్థించు. ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. దేవుడు ప్రతి మాటను వింటాడు. కాబట్టి నువ్వు ప్రార్థనలో ఉండు. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.